పేరుంటే చాలరా బాబు అని కోరుకోటే మేము చేయగలం సార్. ఇంకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తా అంటున్నారు సార్. మరి ఏ సినిమా చూపిస్తారేందో ఆయన చెప్పాలి. జనసేన ఏమంటలేదు, చంద్రబాబు గారి సినిమా చూపిస్తా అంటున్నారు. సరే, ఆయన మా ముఖ్యమంత్రి, మా ఎన్డీఏ ముఖ్యమంత్రి అవును అనుకున్నా కదను, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా ముఖ్యమంత్రిని మా ఉప ముఖ్యమంత్రి అనుకుంటే డెఫినెట్ గా మేము కూడా దానికి స్పందించాలి, దాంట్లో తప్పులేదు. సో ఆయన ఏమన్నారంటే సినిమా చూపిస్తాం మేము పాదయాత్ర చేస్తాం అని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓడిపోయిన దగ్గర నుంచి చూస్తే ఆయన ఏం చెప్పుకుంటా వస్తున్నారంటే సంవత్సరం కళ్ళు మూసుకోండి లేదా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, ఆ తర్వాత జమినీ ఎలక్షన్ వస్తే మన ప్రభుత్వం వస్తే చెప్పి ఒక 2 సంవత్సరాలు వాళ్ళ కార్యకర్తలకు ఒక భరోసా వేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు, లేదు జమినీ ఎలక్షన్స్ ఏమి రాదు 29లో వస్తే ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అని చెప్పడం జరిగింది సార్. ఏ ముఖ్యమంత్రి అయినా పనిచేసిన వ్యక్తి, లేదు ఈయన అపోజిషన్ లీడర్ అడుగుతున్నాడు, లేదు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రజెంట్ ఉన్న సీట్లలో హైయెస్ట్ 11 సీట్లు ఉండి అపోజిషన్ పార్టీగా ఉన్న పార్టీ ఎవరైనా సరే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు అపోజిషన్ లీడర్ కావాలనుకున్న వ్యక్తి కళ్ళు మూసుకుందాం ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తేనే అతను నిజంగా లీడర్ అంటారా, అతనికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అంటారా? ప్రజలు ఆయనకి 11 సీట్లు ఇచ్చినా కానీ తప్పైనా ఒప్పైనా కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని మ్యాండేట్గా యాక్సెప్ట్ చేయాలి. గతంలో మాకు ఎంత 2%, 3%, 4% ఓటు బ్యాంక్ వచ్చి 1 సీట్ రాలా. పవన్ కళ్యాణ్కి 2019 ఎన్ని సీట్లు వచ్చింది సార్? 1 సీట్ వచ్చింది. ఆయన 2 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీకి ఎంత వచ్చింది సార్? 24 సీట్లు వచ్చింది. ఎలా 23, 24 వచ్చింది. ఎలా వచ్చినా కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతించాం, ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళాం. మా తప్పేమో జరిగింది, మేము రెక్టిఫై చేసుకుంటాం, ఇంకో ఛాన్స్ ఇవ్వని చెప్పి మేము ప్రజల్లో తిరిగాం, ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి మా ఉమ్మడి కూటమికి మా ఎన్డీఏకి ఇంకొక అవకాశం ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, ఆయన చేసిన తప్పేందో ఒప్పేందో తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల వాయిస్ వినిపించి పోరాటాలు చేయాలి తెప్పించి కళ్ళు మూసుకోండి అనే అలాంటి మాటలు నిజంగా ఒక లీడర్ మాట్లాడొచ్చా మాట్లాడకూడదని ఆయన ఒకసారి చెక్ చేసుకోవాలి సార్. దానికి పోతే ఆయన ఏమంటున్నాడంటే నేను పాదయాత్ర చేస్తా అంటున్నాడు. షబాష్, ఒక బీజేపీ పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ లేదంటే టీడీపీ పార్టీ మేమందరం స్వాగతిస్తున్నాం. మీరు రోడ్డు మీదకి రండి, మళ్ళీ మీరు పాదయాత్ర చేయండి. మరి ఆ పాదయాత్రకి ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం. మళ్ళీ ఓదార్పు యాత్ర పెడతారా? మరి ఆ ఓదార్పు యాత్ర ఎవరి కోసం? తల్లి కోసం, 2 చెల్లెల కోసం అని చెప్పి మీరు ప్రకటన చేయండి. దాంతోపాటు మీరు నడవండి. మీరు పాదయాత్ర చేయడానికి మేము రోడ్లు వేసినాం, హ్యాపీగా నేషనల్ హైవేస్ ఉన్నాయి, నార్మల్ రోడ్లు కూడా ఆల్మోస్ట్ చేస్తున్నాం, కొన్ని కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ఇంకా చిన్న ప్యాచ్ వర్క్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మీరు పాదయాత్ర వచ్చేలోపు అదే రోడ్లు కూడా మేము వేస్తాం, హ్యాపీగా మీరు నడవండి. గతంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు మీరు ఆపారు, అలా అయితే మేము ఆపాం. అలాగే లోకేష్ గారు పాదయాత్రలు చేస్తుంది, మీరు స్టాప్ చేశారు, మైకులు లాక్కున్నారు, చైర్లు లాక్కున్నారు, విడిగా మీరు చేయాల్సింది మొత్తం చేశారు. అలా అయితే మా కూటమి ప్రభుత్వం చేయదు. మీకు మైకు ఇస్తాం, పర్మిషన్లు ఇస్తాం, పోలీసు పవర్ ఇస్తాం, ప్రొడక్షన్ ఎంత కావాలని అంత మీరు ఇస్తాం, హ్యాపీగా మీరు పాదయాత్ర చేయండి. ఆ పాదయాత్ర చేసే క్రమంలో మేము కొన్ని అడుగుతున్నాం. ఏమనని, మా కియా పరిశ్రమ దగ్గర ఆగండి, కియా పరిశ్రమ దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీయండి, సెల్ఫీ తీసి ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చే కియా పరిశ్రమ అని చెప్పండి. అలాగే అన్నా క్యాంటీన్ దగ్గర ఆగండి, అన్నా క్యాంటీన్ దగ్గర ఆగి ఇది ఎన్డీఏ కుటుంబంలో వచ్చిన అన్నా క్యాంటీన్ అని చెప్పండి. అలాగే తన స్కూల్ దగ్గర ఆగి డొక్కా సీతమ్మ గారి భోజనం ఏదైతుందో పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం మేరకు ఆ పేరు పెట్టిన సన్న బియ్యం ఇస్తున్నారు, అది బాగుంది చెప్పి దాని మీద కూడా మీరు ఒక రివ్యూ ఇవ్వండి. అలాగే ఆర్సీఎల్ మెటల్ రేపు మాపు అది కూడా శంకుస్థాపన అయిపోయింది కదా ఆల్రెడీ, ఎంతో కొంత మీరు వచ్చేసరికి అది కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళండి, దానికి ఒక సెల్ఫీ తీసి ఎన్డీఏ చేసిన మంచి పనులు మీరు చెప్పండి. ఎందుకంటే మీరే మా బ్రాండ్ అంబాసిడర్ కదా. ఆ లోపు పోలవరం కడతాం, హ్యాపీగా పోలవరం కింద ఏదైతే పొలాలు ఉన్నాయో ఏదైతే పంటలు పండించుకున్నారో ఆ రైతులు కలవండి, వాళ్ళ బాధ వినండి, వాళ్ళు చెప్తారు ఎస్ కోట ప్రభుత్వం మాకు పోలవరం కట్టింది, వాటర్ ఇచ్చింది, హ్యాపీగా దానిలో మేము పంట పట్టించుకుని ఉంటారు. ఆ లోపు అమరావతి కూడా ఒక కొలికి తీసుకొస్తాం, హ్యాపీగా అమరావతిలో కూడా మీరు పాదయాత్ర చేసుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో, ఏం చెప్పారంటే నేను రాజధాని కడతా. ఎలా కడతాను రాజధాని? నా మైండ్లో ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన ప్రకారం ఆ ఐడియా ప్రకారం నేను రాజధాని కట్టి చూపిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఆయన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మరి రాజధాని కట్టారంటే రాజధాని ఏమి కట్టలా, గుండు సున్నా. అంటే ఆయన మైండ్లో ఉంది కూడా గుండు సున్నానే ఉంది, ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. అలాగే ఆయన పాదయాత్రకు వస్తే ప్రజలు కూడా కొన్ని క్వశ్చన్లు అడగడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సిద్ధంగా ఉన్నారని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మీ పిక్నిక్ వచ్చి వెళ్తున్నారు కదా, వయ్యా అలా వెళ్తున్నారు, తాడేపల్లి టు బెంగళూరు, వయ్యా కడప అని చెప్పేసి అటు తిరుగుతూ వెళ్తున్నారు కదా.
తిరుగుతా వెళ్ళడం తప్పించి ప్రెస్ మీట్లు పెట్టడం తప్పించి మీరు ఏం చేశారు గత 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అది కూడా చెప్పండి. మరి మీరు కోడికత్తి సీన్ దగ్గర ఎన్ఐఏ కోర్టు రమ్మంటే నేను బిజీగా ఉన్నాను, నేను చాలా పెద్ద పెద్ద పనుల్లో ఉన్నాను చెప్పి మీరు ఒక్కసారి కూడా మీ స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇలా కూడా పాదయాత్ర పేరుతో వస్తుందని చెప్పి ప్రజలు అడుగుతారు. దాంతోపాటు గతంలో మీరు చాలా హామీలు ఇచ్చారు కదా, 99% మీరు ఫుల్ఫిల్ చేశారు చెప్పుకుంటా ఉంటారు కదా మైకుల ముందు. మమ్మల్ని క్వశ్చన్ అడగకుండా మేము కొన్ని క్వశ్చన్లు అడుగుతాం సార్ అని చెప్పి బ్యానర్లు బోర్డింగ్ కూడా పెడతారు సార్. ఏమని సిపిఎస్ రద్దు అన్నారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు. మరి జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, జాబ్ క్యాలెండర్ ఏది ఇచ్చిన హామీలు ఉన్నాయో అందులో అమలు చేయని హామీలు మరి ఒక్క మాట చెప్తా సార్. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, జాబ్ క్యాలెండర్ ఏవో కానీ సాక్షి క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. సాక్షి క్యాలెండర్లో నిలబడులాగా ఆయన ఫోటో పెట్టుకొని చిక్కని చిరునవ్వుతో ఉంటా ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, జాబ్ క్యాలెండర్ యాడ్ అయిపోయింది. ఇలాంటి క్వశ్చన్లు కూడా ఆయన మేనిఫెస్టోలో హామీలు ఎన్ని నెరవేరలేదో ప్రజలు రిస్టోర్ చేసుకున్నారు సార్. డెఫినెట్ గా అవి కూడా అడగటానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు. రజనీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు.